హాయ్ గైస్, ఈరోజు ట్రేడింగ్ నేను ఎలా చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ప్రాపర్ సిగ్నల్ దొరికినాయి, కానీ నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల నేను బుక్ చేసిన కొంత ప్రాఫిట్ లాస్ అయింది. అది ఎలా అయిందో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు స్టార్ట్ అవటమే 9:15కి పెద్ద క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ 9:15 క్యాండిల్. దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత 9:25 క్యాండిల్లో మనకి నా ఇండికేటర్ అయితే సెల్ సిగ్నల్ ఇచ్చింది. అది సెల్ సిగ్నల్ కూడా విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్. ఈ పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అది 200 ఈఎంఏ. ఆ 200 ఈఎంఏ కింద ఇచ్చింది సెల్ సిగ్నల్. ఇది 100% కన్ఫర్మేషన్ ట్రేడ్ అనమాట ఇది. సో నెక్స్ట్ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్లో కొన్నాను అనమాట. నెక్స్ట్ దీనిలో స్లైడ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ పుల్ బ్యాక్లో కొన్నాను. కొని సమ్వేర్ అరౌండ్ హియర్, ఇది రెసిస్టెంట్ లైన్, ఈ గ్రీన్ది, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఈ సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది సపోర్ట్ లైన్ అనమాట, రెడ్దే. ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎక్కడో కొన్నాను. ఇక్కడ కొన్ని ఈ క్యాండిల్ దగ్గర ఎక్కడ అమ్మేశాను. అది చాలా తక్కువ క్వాంటిటీ అనమాట. అలాగే 2 ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేశాను అనమాట. ట్రేడ్స్ చూపిస్తాను. సెల్ సైడ్ ఏమో 21,000 ప్రాఫిట్ వచ్చింది. బై సైడ్ ఏమో 2,000 ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఈ 2 ప్రాఫిట్లు కాకుండా ఈవినింగ్ ఒక పెద్ద బిగ్ మూమెంటం ఇచ్చింది అనమాట. ఇక్కడ అరౌండ్ 1 o'clockకి నేను కొంచెం బిజీ ఉండటం వల్ల ఇది ఈ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసింది అనమాట. రెడ్ సిగ్నల్, రెడ్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెంట్ లెవెల్ అనమాట. దీన్ని కూడా బ్రేక్ చేసింది. సో ఇది కూడా ఒక కన్ఫర్మేషన్ ట్రేడ్. నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ ట్రేడ్ చేయలేకపోయాను నేను. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ట్రై చేశాను. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల 15,000 లాస్ అయింది నాది అప్రాక్సిమేట్గా. ఇది ఏం చేశానో ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. ఇది స్క్రీన్ షాట్ అనమాట. మార్కెట్ ఈరోజే క్లోజింగ్, ఇది నిఫ్టీ ఈరోజే ఎక్స్పైరీ డేట్ అనమాట. ఎక్స్పైరీ డేట్లో అందరికీ తెలిసిందే 0 అయిపోద్ది అనమాట. 3:30కి నేను అరౌండ్ 3 o'clock 7,500 క్వాంటిటీ 3 rupeesలో కొన్నాను అనమాట. లాట్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను కిందకు వస్తుంటే. అది యావరేజ్ ప్రైస్ వచ్చి 2 rupees 16 paisa. అది ఒక్కసారి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఆ పుల్ బ్యాక్లో అమ్మలేకపోయాను వితిన్ సెకండ్స్లో. సో అది కిందకి వెళ్తూ ఉంది. 4.5 దగ్గర నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను అనమాట, 0.45 దగ్గర. దీనివల్ల అరౌండ్ 12,000 లాస్ వచ్చిందనమాట. ఓకే, ఎక్స్పైరీ డేట్ రోజున ఏం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, ఇది ఒకటే రూలు. ఇది నేర్చుకున్నాం అనమాట నేను. సెకండ్ది వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ట్రెండ్కి అగ్నెస్ట్ చేశాను అనమాట. ఎక్స్పైరీ డేటు 0 అయిపోద్దని నాకు తెలుసు. నా ట్రేడింగ్ ప్లాన్ వైలేట్ చేసి నేను చేశాను అనమాట ఈ ట్రేడు. ఇది చేయటం వల్ల నాకు 12,000 లాస్ వచ్చింది అప్రాక్సిమేట్గా. సో ఇది నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేయకుండా చేయాలన్నమాట. నెక్స్ట్ 15,000 లాస్ వచ్చింది. 4.5 కదా. దీన్ని నేను క్లోజ్ చేసేటప్పటికి సమ్వేర్ అరౌండ్ 0.05లో ఎక్కడో క్లోజ్ చేశాను. 0.05 కాదు, పాయింట్ ఎక్కడో క్లోజ్ చేశాను, గుర్తు రావట్లేదు నాకు. సో ఇలా చేయటం వల్ల నాకు అప్రాక్సిమేట్గా 15,000 లాస్ వచ్చిందనమాట. సో ఇది ట్రేడింగ్ ప్లాన్ ఎప్పుడు వైలేట్ చేయకూడదు మనం. ఇది ఒక మేజర్ పాయింట్ అనమాట ఈరోజు నేను నేర్చుకున్న దానిలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.